పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్లో ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర యోగ శిక్షణ కేంద్రం పెదవడ్లపూడి శాఖ తరపున కీర్తి యోగి మాతాజీ విద్యార్థులకు యోగ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్, హైస్కూలు డైరెక్టర్లు రాఘవయ్య, పార్దు, ప్రిన్సిపల్ మాధవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మాట్లాడకూడదు. రెండు పాదాలు నమస్కారం లాగా భంగిలో పెట్టాలి. మన పెదలపూడి గ్రామంలో యోగా డే సందర్భంగా జూన్ 21న ప్రపంచ యోగా డే. పోయిన సంవత్సరం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా, అలాగే మన విశాఖపట్నంలో బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ సంబంధించిన అధికారులతో పాటు అందరూ కలిసి గిన్నీస్ రికార్డు తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇది. అసలు యోగా అనేది అందరికీ తెలిసిన పరిచయం ఉన్న కార్యక్రమే. కానీ ప్రభుత్వ పరంగా మోడీ గారు తీసుకున్న ఆ స్టెప్పులో అందరూ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు దీనిలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు దాన్ని ఆనవాయితీగా తీసుకొని మనం ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలని ప్రతిరోజు యోగా కార్యక్రమంలో పాల్గొనటం, వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో అందరూ ముందుకు రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. నాకు తెలిసి ఇప్పుడు మన ఈ నాగార్జున స్కూల్లో పెట్టడం అనేది ఈ స్కూల్ పిల్లలకు కూడా మనం అలవాటు చేస్తే అది చాలా ఉపయోగం ఉంటుంది. జూన్ 21ని ప్రపంచవ్యాప్తంగా జరగబోయేటటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరి ప్రపంచమంతా కూడా సిద్ధమై ఉంది. ప్రత్యేకించి భారతదేశంలో ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. దానిలో మనం కూడా పాలు పంచుకుని భాగస్థులైనందుకు మనందరం కూడా సంతోషించాలి. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈరోజు మరి మనం అందరం కూడా ఒక యోగ కుటుంబంలాగా మరి యూపీ స్కూల్లో చేసిన, ఇక్కడ చేసిన మనందరం పెదవడ్లపూడి వాసులం. మనందరం ప్రతినిత్యం కూడా యోగాని ఆచరించటం, అలాగే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటం చాలా అవసరం. కాబట్టి పెదవడ్లపూడిలో మనం ఈ యోగ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, ఇంత దిగ్విజయంగా చేయటానికి మూల వ్యక్తి మొట్టమొదట రంగలత మేడం గారు. ఆ మేడం గారు లేకపోతే ఈ కార్యక్రమం ఇలా ప్రారంభమయ్యేది కాదు. ఇలా దిగ్విజయంగా ఆనాటి 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా సాగేది కాదు. అలాగే నాటి నుంచి నేటి వరకు కూడా మరి ఆబ్సెంట్ అవ్వకుండా చక్కగా ఫాలో అవుతున్న లక్ష్మీనారాయణ గారు కానీ, మిగిలిన కార్యవర్గ సభ్యులు అందరూ కూడా దీన్ని మేడం గారు హైదరాబాదులో ట్రైనింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా వదిలిపెట్టకుండా నిరంతరాయంగా నడిపిస్తున్నారు. అలాగే పెదవడ్లపూడిలో ఇప్పుడు 2 సెంటర్స్ స్టార్ట్ అయినాయి. ఇలాగా ప్రతి పేటకు కూడా, ప్రతి ప్రాంతానికి కూడా మరి నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 2 అవ్వాలి. అలా ప్రతి గ్రామంలో కూడా మంచి అలవాట్లు నేర్చుకుంటూ, అలాగే మన భారత పౌరులకి, మన పిల్లలందరికీ కూడా మంచి స్కూల్స్లో కూడా అన్నిట్లో కూడా ఒక
సబ్జెక్టుగా పెట్టి ఈ యోగాని ముందు శారీరకంగాను మానసికంగాను పిల్లల్ని దృఢంగా తయారు చేస్తే రాబోయే రోజుల్లో భారతదేశం ఇంకా శక్తివంతంగా తయారవుతుంది అని చెప్పుకోవటంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈ యోగా ప్రక్రియ ప్రపంచంలో భారతదేశం నుంచి వచ్చింది అని చెప్పుకోవటానికి మనందరం కూడా గర్వించవచ్చు. ఇవాళ ఎంత ఒత్తిడండి, చిన్న పిల్లవాడిని కదిలించిన కొంచెం పెద్దవాళ్ళని, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు, ఏ వయసు వాళ్ళని కదిలించండి, మనకు స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ అవుతున్నాయండి. అవే కార్టిసాల్ అంటారు కదా, కార్టిసాల్, అవి రిలీజ్ అవుతున్నాయి. అవి అయిన కాడి నుంచి ఏమవుతుంది, బాడీలో విపరీతమైన ఒత్తిడి మాట. దానివల్ల ఆలోచన విధానం మారిపోతుందండి. మనం చేసే పనులు కూడా సవ్యంగా ఉండలేదు. వాటన్నింటినీ సరిచేసేదే ముఖ్యంగా శరీరానికి ఆసనాలు, అలాగే చక్కటి మెదడుకి ఆక్సిజన్ అందించే ప్రాణాయామం, మనస్సును ప్రశాంతపరిచే ధ్యానం, అలాగే చేతి ముద్రలు. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదండి. నిజంగా అది అక్షర సత్యం అన్నమాట. ఇక్కడ ఉన్న అందరితో పాటు మిగిలిన వాళ్ళకు కూడా మనం చేయాలనే ఉద్దేశంతో యూపీ స్కూల్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది. నెక్స్ట్ మనం కొత్తపాలెంలో కూడా ఒక బ్రాంచ్ పెట్టుకుందామండి. అక్కడ కూడా సాగుతూ ఉంటుంది. వడ్లపూడిలో ఏ మూల నుంచున్నా, మేము అపార్ట్మెంట్లో 3వ అంతస్తులో ఉంటామండి. నాకు ప్రతి వైపు నుంచి, ఒకవైపు చర్చిలోంచి గంటలు చక్కటి భగవత్ వాక్యం, ఇంకోవైపు నుంచి అజా అంటే మసీదు నుంచి అజా వినిపిస్తుంది, ఇంకోవైపు నుంచి గంగానమ్మ తల్లి గుడి నుంచో లేదు వీరభద్రస్వామి గుడి నుంచి చక్కటి పాటలు, ఇటువైపు సాయిబాబా గుడి నుంచి పాటలు, అటు వేణుగోపాల స్వామి గుడి నుంచి స్వామి పాటలు, వెంకటేశ్వర స్వామి గుడి నుంచి పాటలు, ఇవన్నీ వినిపిస్తుంటే నా మనసుకు అనిపించింది, ఈ ఊర్లో చక్కగా యోగా యొక్క శాఖలు కూడా ఇన్ని రకాలు ఉండాలి అని చెప్పి. మరి మనం చక్కగా ఏర్పాటు చేసుకుందామండి. మన వడ్లపూడిని ఉన్నతమైన స్థానంలో, ఇప్పటికే పల్లెటూరు కాదు ఇది, రిచెస్ట్ ఊరు పల్లెటూరు అంటారు. యోగాకి ప్రాతినిధ్యం వహించే ఊర్లాగా చేసుకుందాం మనందరం. కానీ మనకి ఇంత టైం ఇచ్చిన భగవంతుడు మనం ఎందుకనో ఒక గంట కూడా మనం మన ఆరోగ్యం కోసం మనం కేటాయించలేకపోతున్నాం. మన ఈ గ్రామంలో 10,000 పైన ఎక్కువ మందే ఉంటారు జనాభా, కానీ మనం కొంతమందే వచ్చాం అంటే అందరికీ రాలేకపోతున్నారు. ఇప్పుడు లేచిన దగ్గర నుంచి పరుగులు పిల్లల్ని స్కూలుకి పంపాలి, భర్తలను పంపాలి, ఈ పనిలో చూసుకుంటున్నాం. కానీ మన ఆరోగ్యం గురించి మనం పట్టించుకోవట్లేదు అసలు. మేడం గారు చెప్పినట్టుగా ఈ చెప్పిన